జై గురుదేవ్, జై జై భవాని. నేను మీ కందల సానందం. ఒక గొప్ప లవ్ స్టోరీ ఈరోజు మనం డిస్కషన్ చేసుకుందాము. అసలు ఎందుకు ప్రేమలు, ఆ ప్రేమలో ఉన్న అర్థాలేంది, దాని వెనకాల గల చరిత్రలేంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజులలో. సో మాధురి గుప్తా అనే ఒక మహిళ చాలా గొప్ప చదువులు చదివింది, చాలా గొప్ప గొప్ప జాబులు చేసింది. సో అదే సమయంలో విదేశాంగ సంబంధించిన నిర్వహణ కార్యక్రమాలలో కూడా, విదేశాంగ శాఖలో కూడా చాలా రకాల గొప్ప గొప్ప స్థాయిలో ఆమె ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం జరిగింది. సో అందులో భాగంగానే ఈజిప్టు, మలేషియా, జింబాబ్వే, ఇరాన్, లిబియా, ఆ తర్వాత పాకిస్తాన్ లో కూడా ఆమె జాబ్ చేయడం జరిగింది. అదే విధంగా విదేశాలకు సంబంధించిన నిర్వహణలో పాకిస్తాన్ లో జాబ్ చేస్తున్న సందర్భంలో అక్కడ ఒక అబ్బాయితోని పరిచయం ఏర్పడ్డది. జీమ్ అనే ఒక అబ్బాయితోని పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా దారితీసే విధంగా వాడు అల్లిన కథ. ఈ అమ్మాయి కూడా తప్పేం కాదు, 52 సంవత్సరాలు ఏముంటాయి, బట్ 52 సంవత్సరాలు అయినా కూడా ఆమె మ్యారేజ్ చేసుకోలేదు. సో ఇంత తెలివి ఉండి, ఇంత జ్ఞానం ఉండి, ఇంత చదువుకొని, ఇన్ని దేశాలలో జాబ్స్ చేసి, సో ఉర్దూ పర్ఫెక్ట్ గా ఉర్దూ వచ్చు, ఆమెకు ఉర్దూ తెలుసు. సో ఇంత పబ్లిసిటీ, ఇంత సమాజంలో ఇంత అవగాహన ఉన్న వ్యక్తి వాడి ట్రాప్ లో పడ్డది. అంటే చూడండి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు యువతి యువకులు అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అదే విధంగా లవ్ జిహాద్ లో వాళ్ళు జరిగింది. అది లవ్ జిహాద్ లో ఈమె ట్రాప్ లో పడడం జరిగింది. సో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన తర్వాత కొద్ది సంవత్సరాలు అక్కడే ట్రావెల్ చేసేది అట్లనే. సో అది భారత్ ఖచ్చితంగా కనిపెడుతుంది, అంటే వాట్ ఈజ్ వాట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది, వాటిపైన ఒక నిఘా ఉంటుంది 100%. సో ఆమెకి ఫేక్ న్యూస్లు పంపించడం జరిగింది. అంటే ఏదైతే పాకిస్తాన్ కు చేరవేయాలో అలాంటి వార్తలు మాత్రమే ఆమెకు అందించడం జరిగింది. సో అదే విధంగా ఆమెను కొంచెం వాచ్ చేస్తూ, మన వాళ్ళు ఆమెను వాచ్ చేస్తూ ఆమెకి ఏదైతే ఫేక్ న్యూస్ ఇవ్వాలో ఆ ఫేక్ న్యూస్ ఇచ్చుకుంటూ పాకిస్తాన్కి ఏది చెందాలో అదే విషయాన్ని అక్కడ పంపించారు. భారత్కి ఎప్పుడు వస్తుందో అని చూశారు. సో భారత్కి వచ్చిన తర్వాత భారత్ లో ఆమెని ఢిల్లీలో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సో అదే పాండమిక్ సిచ్యువేషన్, కరోనా టైం వచ్చింది. ఆ కరోనా టైంలో ఆమె కొంచెము అంటే మానసికంగా కొంచెం ప్రాబ్లం ఉండే. సో అదే సిచ్యువేషన్ లో కరోనా టైం వచ్చింది. ఆ కరోనా టైంలో ఇంకా ఎఫెక్ట్ అయిపోయి ఆమె చనిపోవడం జరిగింది. అరే భయ్, నువ్వు ప్రేమించినావు, పెళ్లి చేసుకున్నావు, మరి నీ మృతదేహాన్ని మరి మనం ఎక్కడ పెట్టుర్రా భయ్, ఏంది, నువ్వు వచ్చి తీసుకపోరా అని చెప్పేసి వానికి మెసేజ్ చేశారు మన వాళ్ళు భారత్ నుంచి. వాడు లవ్ జిహాద్ గాడనే, వాడు ఎందుకు వస్తాడు, ఇది నిజమైన ప్రేమలు కాదు కదా. సో వాడు లవ్ జిహాద్, నాకు అవసరం లేదు, అక్కడనే చేయండి అని చెప్పేసి అన్నారు. సో మున్సిపాలిటీ వాళ్ళు ఆమెను తీసుకెళ్లి దాన సంస్కారాలు చేయడం జరిగింది. సో ఇది ఈ గొప్ప ప్రేమ సంబంధించిన చరిత్రలు. సో అట్లాగే ఉన్నాయి అన్ని కూడా, చాలా గొప్ప గొప్ప చరిత్రలు ఉన్నాయి కదా మన దగ్గర. సో అన్ని చరిత్రలు లాస్ట్ కు ఫైనల్ ముగింపు ఏముంటది అంటే లవ్ జిహాద్ లో ఖచ్చితంగా బలి మాత్రమే ఉంటది, ఇంకేముండదు. ఇప్పటికైనా యువతి యువకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది, చాలా డీప్ గా దీని మీద స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని దేశాలు దిగిరి అంత గొప్ప చదువు చదివి అంత గొప్ప జాబ్ చేసిన వ్యక్తే ఇలాంటి నిర్ణయాలు, అలాంటి వాళ్ళ ట్రాప్ లో పడుతున్నారు అంటే సామాన్యమైన జనాల పరిస్థితి, సామాన్యమైన ఆడబిడ్డల పరిస్థితి ఏంది అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో అందుకోసమే చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు ఉండాల్సిన అవసరం ఉంది. హిందూ సోదరులు చెప్పాల్సిన అవసరం ఉంది, సోదరమణులకు అక్క చెల్లెలు చెప్పాల్సిన అవసరం ఉంది, ఒక అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాట్ ఈజ్ వాట్ అనేది వాళ్ళు ప్లాన్డ్ గా ఒక రకమైన ప్లాన్డ్ గా వాళ్ళు ఉన్నారు. సో ఆ ప్లాన్ లో, ఆ క్రమశిక్షణలో, ఆ వ్యవస్థలో 100% వాళ్ళ వర్క్ నడుస్తుంది. సో ఇక మనం ఇంకా గుడ్డిగా పోతే ఇంకెట్లా. సో ఖచ్చితంగా దీని దిశగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఈ వీడియో మనం ఇక్కడ వరకు చూసినామంటేనే దేశం కోసం, ధర్మం కోసం ఏదో చేయాలి అన్న తపన ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారు. ధర్మం రక్షిత రక్షిత అన్నట్టుగా ధర్మంలో భాగంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యువతి యువకులు తప్పుదారిలో పట్టకుండా ఇలాంటి మంచి వీడియోస్ వాళ్ళకి షేర్ చేసి దేశభక్తులుగా, ధర్మభక్తులుగా మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇది మన బాధ్యత కూడా. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. మీరిచ్చే అర నిమిషం సమయం హైందవ సమాజానికి తోడ్పడుతుంది. జై హింద్, జై భారత్. నేను మీ కందుల సదానందం.